ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత కస్టడీ ఇవాళ్లతో ముగియనుంది. మరి కవిత కస్టడీని పొడిగించమని ఈడీ కోరుతుందా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు బెయిల్ విషయంలో ట్రయల్ కోర్టును ఆశ్రయించాల్సిందిగా స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, సంతోష్, మరికొద్ది సేపట్లో ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి కవితను రౌజ్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో హాజరుపరచబోతున్నారు ఈడీ అధికారులు. అయితే ఇప్పటికే వారం రోజుల పాటు కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ సమయంలో పూర్తిగా కూడా లిక్కర్ కేసులో కవిత పాత్ర ఏంటి, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్తో జరిగినటువంటి సంభాషణలు, వీళ్ళ మధ్య జరిగినటువంటి ఒప్పందం, సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలా చేరవేశారు, ఇందులో కేజ్రీవాల్ తో ఎప్పుడు మాట్లాడారు, కేజ్రీవాల్ ఎటువంటి అంశాలపైన ఒక స్పష్టతనిచ్చారు, ఈ అంశాలకు సంబంధించి కవితను ఇంటరాగేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే 12 గంటల్లోపు కవితను రౌజ్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో హాజరుపరచాలి. ఎందుకంటే గత ఆర్డర్ ప్రకారం వారం రోజులు మాత్రమే కవితకు ఈడీ కస్టడీ అనేది. సో ఇప్పుడు 12 గంటలకు హాజరుపరిచేటటువంటి సమయంలో మరోసారి కవిత కస్టడీని పొడిగించాలని ఈడీ కోరబోతుంది. ఎందుకంటే ఇదే కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడని చెప్తున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ నిన్న ఈడీ కస్టడీలోకి వెళ్లారు. మొన్న అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. సో కేజ్రీవాల్ను కవితను కలిపి విచారించడం ద్వారా ఈ లిక్కర్ కేసులో ఉన్నటువంటి మరికొన్ని విషయాలు, మరికొన్ని ఆధారాలు కూడా తమకు అందుతాయి. అందుకోసమే ఇద్దరిని కలిపి విచారించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కోర్టు ముందు ఈడీ చెప్పబోతుంది. సో దానికి అనుగుణంగానే 12 గంటలకు కోర్టు ఏదైతే కవిత కేసు ప్రారంభం కాగానే ఇదే విషయాన్ని స్పష్టం చేయబోతున్నారు. అదే సమయంలో కవిత తరపున న్యాయవాదులు సైతం అంటే ఈ ఈడీ కస్టడీని వ్యతిరేకించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో వారం రోజుల పాటు ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్నారు. సో కవితకు సంబంధించి ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించే అవకాశం కనిపిస్తుంది. అదే సమయంలో కవిత తరపున ఒక బెయిల్ పిటిషన్ కూడా దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ నుంచి కీలకంగా కవిత వ్యవహరించారు. ఇటు ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, ఢిల్లీ ప్రభుత్వం నుంచి కేజ్రీవాల్ వ్యవహరించారు. సో ఇద్దరి మధ్య జరిగినటువంటి కొన్ని ట్రాన్సాక్షన్స్, దాంతోపాటు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలు అంటే ఫేస్ టైంలో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, వాటి ద్వారా సంభాషణలు జరిగాయనేది అటు ఈడీ స్పష్టం చేస్తుంది. ఇక మరోవైపు ఇద్దరికి మధ్యవర్తిగా విజయ్ నాయర్ వ్యవహరించారు. సో విజయ్ నాయర్ అత్యంత సన్నిహితుడిగా కేజ్రీవాల్కు ఉన్నారు. ఆయనే కవితకు కేజ్రీవాల్కు మధ్య వారధిగా ఉన్నారు. సో అతని నుంచి కూడా వాంగ్మూలం తీసుకున్నాము. ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసినటువంటి 36 మంది నుంచి తీసుకున్నటువంటి వాంగ్మూలాల్లో కేజ్రీవాల్ పేరు వచ్చింది. అందుకోసమే కేజ్రీవాల్ అరెస్ట్ చేశాము. సో కవితతో కలిపి విచారించడం ద్వారా మరింత క్లారిటీ వస్తుంది. సౌత్ గ్రూప్ కు లాభం చేకూర్చేలా ఢిల్లీ లిక్కర్ పాలసీని తయారు చేశారు. సో లాభం తీసుకున్నటువంటి సౌత్ గ్రూపు అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించింది. సో ఈ 100 కోట్ల రూపాయల ముడుపులతో పాటు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏదైతే ప్రభుత్వం నష్టపోయినటువంటి ఆదాయం కావచ్చు, దాంతోపాటు వీళ్ళు పొందినటువంటి లబ్ధిని కూడా, వీటన్నిటిని కూడా ఖచ్చితంగా మోసపూరితంగా తీసుకున్నటువంటి డబ్బులుగానే పరిగణించాలి. సో వాటన్నిటి ప్రకారమే పిఎంఎల్ఏ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశామని చెప్పి ఈడీ చెప్తుంది. సో మరికొద్ది సేపట్లో కవితను ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రౌజ్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఇప్పటికే కవితకు వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. సో కవిత విషయంలో ఇప్పుడు ఈడీ కోరుతున్నట్టు అంటే మరోసారి ఈడీ కస్టడీని పొడిగిస్తే కవితను తీసుకొని మళ్ళీ ఈడీ కార్యాలయానికి వెళ్తారు. లేదు ఈడీ కస్టడీని కొనసాగించకుండా అటు రిమాండ్ గనక వేస్తే తిహార్ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. సో మరి ఈ రెండిట్లో ఏం జరగబోతుంది అనేది మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సంతోష్, థ్యాంక్ యూ రాజు.